త్రివిక్రమ్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కాస్త డిలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రీజన్ ఎందుకో మాట్లాడుకుందాం ఇప్పుడు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది కాబట్టి త్రివిక్రమ్ సో ఫ్రీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరో సినిమా స్టార్ట్ అయ్యే లోపు త్రివిక్రమ్ ఏమన్నా ఇంకొక హీరోతో సినిమా స్టార్ట్ చేస్తున్నాడా? ఇంతకీ ఆ హీరో ఎవరంటారు? త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. మహేష్ స్టామినా కారణంగా కలెక్షన్లను రాబట్టుకుంది. మాటల మాంత్రికుడి రేంజ్ మూవీ ఇది కాదనే టాక్ వినిపించింది. గుంటూరు కారం కంటే ముందు అల వైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. అల్లు అర్జున్ కెరీర్ లో భారీ విజయాన్ని అందించాడు. ఈ కాంబోలో వచ్చిన 3వ సినిమా ఇది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో 4వ సినిమా కూడా ఫిక్స్ అయిన మ్యాటర్ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ నిర్మాణాన్ని జరుపుకోబోతోంది. అయితే పుష్ప 2 పూర్తయితే కానీ బన్నీ ఫ్రీ కాలేడు. దాంతో మాటల మాంత్రికుడికి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. నానితో త్రివిక్రమ్ సినిమా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇంతలోనే మరో యువ హీరో పేరు కూడా వినిపిస్తోంది. రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వస్తోంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న స్మార్ట్ శంకర్ 2 షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి కాబోతోంది. తర్వాత రామ్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లుగా టాక్.